శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు సాధ్యమైనటువంటి పనులు మీరు చేసుకోవడానికి అనుకూలవంతముగానే ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవాలి అని కొంచెం కష్టముగా పూర్తి చేసుకుంటారు. దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందుల విషయంలో ఆత్మీయుల సహాయ సహకారాలతో బయటపడడం అనేది జరుగుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాలలో విశేషముగా పాల్గొని ప్రశంసలు లాంటివి అందుకోవడం లాంటివి చేస్తారు. అలాగే మొండి బాకీలు ఏమైనా ఉంటే గనక నాకు రావాలి అనేటువంటి తపనతో 1కి 2 సార్లు అడిగి వసూలు చేసుకోవటం చాలా తప్పనిసరి అవుతుంది. శారీరకమైనటువంటి శ్రమ కూడా ఉంటుంది గాక చిన్ననాటి మిత్రులతో ఆర్థిక వ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. సమాజంలో పలుకుబడి అనేటువంటిది మీకు కొంచెము పెరిగే విధముగానే ఉన్నది. మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. మీ యొక్క అంచనాలు దాదాపు నిజమయ్యేటువంటి దాని వరకు కూడా వస్తున్నాయి. గృహోపకరణాలు అనేటువంటివి కొనుగోలు చేసుకునేటువంటి విధముగా ఉన్నది. వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు పొందేటువంటి విధానముగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతను సమర్థవంతముగా కష్టము మీద నెరవేర్చుకోవడం జరుగుతుంది గాక వారం మధ్యన బంధుమిత్రులతో చిన్నపాటి వాదన లాంటివి జరగవచ్చును. బంధువులతో వివాదం లాంటివి ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది. వృధా ఖర్చులు అనేటువంటివి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆరోగ్యపరంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీ యొక్క శారీరకమైనటువంటి దీన్ని చికిత్స చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు అనేది ఉంది. ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా, ఈ రాశి వాళ్లకు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా వర్తిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.